నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఆగస్టు 16, 2026 ఈరోజు కువైట్‌లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మొదటి అప్డేట్ గనుక చూసుకుంటే కువైట్‌లో దారుణ సంఘటన జరిగింది ఫ్రెండ్స్. కువైట్‌లోని రాబియా ప్రాంతంలో ఒక తండ్రి తన భార్యను, తన కుమార్తెను గన్నుతో కాల్చి చంపడం అయితే జరిగింది. ఈ సంఘటనలో కొడుకైతే తప్పించుకున్నాడు. భార్యను, కుమార్తెను గన్నుతో కాల్చి చంపిన తర్వాత ఆ నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కెళ్లి లొంగిపోవడం అయితే జరిగింది. అసలు ఈ ఘటనకు గల కారణాలేంటని పోలీసులైతే దర్యాప్తు మొదలుపెట్టారు. సెకండ్ అప్డేట్ గనుక చూసుకుంటే కువైట్‌లో కిడ్నాపింగ్ కేసులు భారీగా తగ్గాయి. 2026 మొదటి 6 నెలల్లో కిడ్నాపింగ్ కేసులు ఏకంగా 45.5% తగ్గాయి. 2025లో 99 కేసులుండగా 2026లో 54 కేసులైతే నమోదయ్యాయి. మూడో అప్డేట్ గనుక చూసుకుంటే కువైట్‌లో టొబాకో, నికోటిన్ ప్రొడక్ట్‌లపై కొత్త రూల్స్ కఠినతరం చేశారు. ఆన్‌లైన్ వెబ్‌సైట్స్, యాప్స్, డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియాల ద్వారా వీటిని అమ్మడం, అడ్వర్టైజ్‌మెంట్ చేయడం, ప్రమోషన్ చేయడంపై పూర్తి నిషేధం విధిస్తూ కొత్త రూల్స్‌నైతే తీసుకురావడం జరిగింది. అలాగే 21 సంవత్సరాలలోపు వారికి వీటిని అమ్మడం లేదా అందించడం పూర్తిగా నిషేధం. కాబట్టి కువైట్‌లో టొబాకో, నికోటిన్ ప్రొడక్ట్స్ కొనేవారు, అమ్మేవారు ఈ రూల్స్ తప్పకుండా తెలుసుకోండి. లేదంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. నాలుగో అప్డేట్ గనుక చూసుకుంటే కువైట్‌లో రోడ్డుపై ఆగి ఉన్న ఒక కారు నుంచి ఒక్కసారిగా పొగలైతే వచ్చాయి. అక్కడే ఉన్న ట్రాఫిక్ పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే స్పందించి ఫైర్ ఎక్స్‌టెన్షన్‌తో మంటలు పెద్దవి కాకుండా అదుపులోకి తీసుకురావడం జరిగింది. దీంతో డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఒక చిన్న పొగను కూడా నిర్లక్ష్యం చేయకండి. అది క్షణాల్లో పెద్ద మంటగా మారే అవకాశం ఉంది. కువైట్ రోడ్డుపై డ్రైవింగ్ చేసేవారు అప్రమత్తంగా అయితే ఉండండి. ఐదో అప్డేట్ గనుక చూసుకుంటే కువైట్‌లో 24 సంవత్సరాల యువకుడిపై తీవ్ర దాడి అయితే జరిగింది. ఆర్జియా ఇండస్ట్రియల్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనలో యువకుడి కాళ్ళు, ఛాతీపై తీవ్ర కాలిన గాయాలైతే ఉన్నాయి. అతన్ని ఫర్వానియా హాస్పిటల్ ఐసీయూకి తరలించారు. పరిస్థితి క్రిటికల్‌గా ఉందని వైద్యులైతే నిర్ధారించడం జరిగింది. ఈ సంఘటనపై పోలీసులు అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేసి ఈ దాడి ఎవరు చేశారు, ఎందుకు చేశారన్న దానిపై దర్యాప్తు అయితే చేస్తున్నారు. లాస్ట్ అప్డేట్ గనుక చూసుకుంటే కువైట్‌లోని ఫిర్దౌస్ ప్రాంతంలో ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం అయితే జరిగింది. సమాచారం అందుకున్న ఆర్దియా ఫైర్ సేఫ్టీ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలైతే అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సంఘటనలో అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి గాయాలు నమోదైతే కాలేదు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు కువైట్‌లో ఉన్న అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాగే ప్రతిరోజు కువైట్ తాజా అప్డేట్లు మీరు తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్‌పర్ట్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మర్చిపోకుండా కువైట్‌లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి.